ఆంధ్రప్రదేశ్లో గాదే సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనను మరవక ముందే నెల్లూరు జిల్లాలో మరో లాకప్ డెత్ చోటు చేసుకుంది. బంగారం దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న బొల్లి ఏడుకొండలను మనుబోలు స్టేషన్కు పిలిపించిన ఎస్ఐ హనీఫ్ విచారణ పేరుతో 2 రోజుల పాటు టార్చర్ చేయడంతో ఆ దెబ్బలకు తాళలేక ఏడుకొండలు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఏడుకొండల కుటుంబానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అండగా నిలిచాయి. మనుబోలు మండలం చెరుకుముడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుకొండలు, రియాజ్, ప్రసాద్లను బంగారు గొలుసు దొంగతనం కేసులో మనుబోలు పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లో విచారించారు. ఆ తర్వాత స్టేషన్ బెయిల్పై విడిచిపెట్టారు. ఈ క్రమంలో ఏడుకొండలు గ్రామంలోనే ఉన్నాడనే సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని తిరిగి అదుపులోకి తీసుకుని స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదినట్లు సమాచారం. పోలీసు దెబ్బలకు ఏడుకొండలు మృతి చెందటంతో గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని చెరుకుముడి దారిలో పడేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఏడుకొండల మృతదేహాన్ని ఎవరికీ చూపించకుండా పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న ఏడుకొండల సోదరి ధనమ్మ, సోదరుడు రవి మనుబోలు స్టేషన్ వద్దకు చేరుకొని పోలీసుల్ని నిలదీశారు. గూడూరు ఆసుపత్రిలో శవమై పడి ఉన్నాడని తెలుసుకుని బోరున విలపించారు. నేను పొద్దున ఫోన్ చేసి మీ తమ్ముడు వచ్చాడని గాడికని అడిగాడు. ఆయన ఈ ఊరు నాయన మీరంటే మునుగోలు పోలీస్ స్టేషన్ నుంచి అన్నాడు. మా తమ్ముడు ఆడికి ఎందుకు వచ్చాడు సార్ అంటే దొంగతనం కేసు అని చెప్పాడు సార్. అంతే, నా తమ్ముడు ఇంకా కనపడలేదు సార్. నా తమ్ముడిని చంపేశారు, పోలీసు అలా చంపేశారు సార్. నా తమ్ముడిని కొట్టి మధ్యాహ్నం కూడా ఫోన్ చేసినాను సార్. నేను ఏడుకొండల మృతదేహంపై గాయాలు గమనించారు బంధువులు. దీంతో పోలీసులే కస్టడీలో కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు. శనివారం నుంచి సోమవారం దాకా కొడతానే ఉన్నారు. మంగళవారం రోజు అసలు తీసుకోపోయింది తెలియదు మాకు. నేను అక్కడ లేను, అమౌంట్లో ఉన్నాను. తీసుకోపోయింది తెలీదు. వాళ్ళని బర్త్డే చేశారని పోలీసులు చెప్పలా. కనీసం ఇటు వచ్చి జరిగిందని వాళ్ళు ఎవరూ చెప్పలా. నిన్న సాయంకాలం 6 గంటలకి నీ భర్త చచ్చిపోయాడు అని చెప్పి పలాంది ఎక్కడ ఉందని చెప్పి మాకు ఫోన్. పొదలకూరు ఎస్ఐ మనుబోలు ఎస్ఐ ఇద్దరు కలిసి శనివారం రోజు నైట్ బాగా కొట్టారంట. అక్కడ పోయి కనుక్కుంటే చెప్పారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఆరోగ్యంగా ఉన్న ఏడుకొండలు ఇలా విగత జీవిగా మారడానికి పోలీసులే కారణమని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని. ఏడుకొండలు మృతికి చంద్రబాబు, హోంమంత్రి, జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక దళితుడి మీద హత్య జరిగింది. ఒక దళితుడిని పోలీసులు లాకప్ డెత్ చేశారు, పోలీసులు చంపేశారు. అటువంటి పరిస్థితుల్లో మా బాధ్యత ఏమిటంటే ఆ కుటుంబానికి న్యాయం చేయడం. మమ్మల్ని చూసిన తర్వాత ఆ కుటుంబం అనుకున్నది వీళ్ళందరూ వచ్చారు మాకు న్యాయం చేస్తారని. కాబట్టి మమ్మల్ని అరెస్ట్ చేసినా, జైలుకి పంపించినా దేనికి భయపడం. మీరు పాపం ఎక్కడెక్కడ ఉన్నటువంటి సీఏలందరినీ తీసుకొచ్చి డిఎస్పీలందరినీ మోహరించారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నారు. మేము మీకు వినతి పత్రం ఇచ్చాం. అక్కడ ఉన్నటువంటి ఆర్ఎం గారు కూడా చెప్పాం, అమ్మాయి మీరు దీని మీద పూర్తిగా వీడియోగ్రాఫింగ్ చేయించండి. ఏడుకొండల మృతిపై జిల్లా ఎస్పీ అజిత స్పందించారు. పోస్టుమార్టం రిపోర్ట్లో ఏడుకొండలను కస్టడీలో కొట్టారా లేదా అనే విషయం తెలుస్తుందన్నారు. ఈ విషయంపై పారదర్శకంగా విచారణ జరిపిస్తామన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.